సో హాయ్ గైస్, వెల్కమ్ టు కేపీ వ్లాగ్స్. నేను మీ కార్తిక్ పెద్దిరెడ్డి. సో ఇవాళ అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో వెళ్తూ అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాము. సో ఇప్పుడైతే రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వేసేద్దామా మన ఇంట్లో. వెల్కమ్ టు కేపీ వ్లాగ్స్. I'ma flex on my ex, flex on the hoe. You still be in my head, so I'ma let you know. I realize how much I want you when I. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే, నేను విన్నదాని ప్రకారం, నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇప్పుడు. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే ట్యాంకర్లో ఒకటి ఇలా అడ్డంగా పెట్టేస్తారు. ఇక్కడ ఒకటి హాస్టల్ ఉండే ప్రతి ఏరియా అలా ఉంటుందో, లేదంటే హైదరాబాద్ మొత్తం ఇలా ఉంటుందో అర్థం కాదు. అదే మొత్తం ఉండదులేండి అలాగే, ఎందుకంటే ప్రతి చోట వాటర్ రాకుండా ఉండవు కదా. ఇటు సైడ్ గచ్చిబౌలి సైడ్ ఇటైతే అసలు వాటర్కి చాలా కరువు. ఉందో లేదో వాటర్ పారబోతున్నాడు. మా హౌస్ ఓనర్ అయితే అసలు బాబోయ్ మామూలుగా కాదు, పోతానే ఉంటాయి నీళ్ళు. అంటే అయిపోతూ ఉంటాయి, ఎలా అయిపోతాయి తెలీదు, అయిపోతాయి కానీ. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే వచ్చారు, మా వాళ్ళు కూడా వెళ్ళిపోవడమే. అలాగే సార్. నన్ను ఇద్దరు రావట్లేదు. సరే కదా, వీళ్ళే మా కొలీగ్స్. ఈయన మంచి బాలుడు ఆది, చాలా మంచోడు. ఈయన వెంకటన్న, మాకు ట్రాలింగ్ మావేలు అంటాడు మా ప్రాజెక్టుకి. నవ్వుతూ మంచిగా ఉంటాడు ఈయన. అది బ్రో ఎప్పుడైనా పలకరిస్తాడు మంచోడు. ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు రావాలి, ఆ ఇద్దరు కోసం వెయిటింగ్. ఇప్పుడే మనం అయితే బీదర్కి అయితే ఎంటర్ అయిపోయాం. బీదర్ బార్డర్లో. Instrumentals here, but let me know if you like song lyrics inspired by the idea of travel adventure.
instrumentals here, but let me know if you like song lyrics inspired by the idea of travel adventures. Sorry, I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. So hello guys, ఇప్పుడే మేమైతే టెంపుల్ రోడ్లోకి అయితే తిరిగాము. సో గైస్ చూస్తున్నారు కదా, రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. రోడ్ సైడ్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. మీకు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ ఇస్తే చాలా బాగుంది. అండ్ మేము ఇప్పుడే నేషనల్ హైవే నుంచి సైడ్కి వచ్చాము టెంపుల్ రోడ్లోకి. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ మాకు ఇంత టెంపరేచర్ ఉన్నా కానీ వేడి తెలియట్లేదు, చల్లగానే ఉంది మొత్తం అంతా కంప్లీట్. గైస్ చూసినట్టయితే ఇప్పుడే వచ్చాము టెంపుల్కి, అయితే ఇప్పుడే రీచ్ అయ్యాము. సో చూద్దాము పైకి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అందరూ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో చూసినట్టయితే ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇట్లా ఉంటుంది. టెంపుల్ అయితే అట్టే అనుకుంటా, టెంపుల్ దర్శనం అయితే అటు వెళ్ళాలి. సో మనమైతే ఇక్కడ టికెట్ తీసుకుని చెప్పులు బ్యాగ్లు అవన్నీ ఇక్కడ పెట్టేసుకుని బయలుదేరడమే. సో పైనుంచి చూసారా మొత్తం కొండలే చుట్టూరు. వాళ్ళైతే ఇంకొక ఆయన ఉంటుంది, అది వస్తున్నాడు మెయిన్ క్యాండిడేట్ కల్ప్రిట్. సో గైస్ ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మొత్తం బెటాలియన్ అయితే రెడీగా ఉంది. టెంపుల్ అయితే పక్కనే ఉంది. టెంపుల్కి వెళ్ళాలంటే తెలిసిందే కదా, తిరిగి వెళ్ళాలి. మంచిగా ఫీల్ అవుతుంది, అది బాగా ఎగ్జైట్ అవుతుంది. సో టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో చూసారు కదా ఇక్కడైతే చాలామంది ఫోన్స్ అయితే ఎలా ఉంది, ఫోన్స్ ఏమి ఇలా లేకుండా. సో చూసారు కదా లైన్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసినట్టయితే అలా వెళ్ళిపోవడం ఫస్ట్. గోవిందా గోవిందా సో ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి కదా, అంటే చాలా అంటే కొంచెం దూరం అయితే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే మంచిగా ఎక్సైట్ అవుతున్నారు. నాగార్జున మాట్లాడకూడదు. గోవిందా గోవిందా గోవిందా.
ఎక్కడో ఊరుతుంటాయి కిందనంతా ఇసుకే అంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ అయి ఉంటుంది ఆ ఇసుక వల్ల వాటర్ ఉంటుంది బస్సు ఈత ఎవరో నిజంగా కొడుతున్నారు ఇప్పుడు ఎంత సార్ నాకైతే ఇప్పుడు ఒక విషయం అయితే తెలిసింది ఏంటంటే మీరు ఎంత హైట్ ఉన్నా కానీ అది మాత్రం ఇక్కడికి వచ్చారని అంటే వాటర్ మాత్రం మీకు చెస్ట్ వరకు మాత్రం వస్తుంది నిజంగా ప్రతి ఒక్కరికి నేను ఒక హైట్ అది కూడా ఒక హైట్ లైక్ ఎవరికన్నా కానీ వాళ్ళ చెస్ట్ వరకే వస్తుంది ఇదైతే మాత్రం అమేజింగ్ అయితే మంచిగా బాగా అర్థం చేస్తున్నారు మామూలుగా లేదు వీడియో సో నేను అందుకే ఇక్కడ ఆఫ్ చేసేస్తా వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సో అక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు మా వాళ్ళు అయితే మొత్తం అందరూ బాగా దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం అయితే బాగా చూస్తారు కదా కొంతమంది అయితే ఏకంగా వంకాయ కలుసుకుని వస్తున్నారు సో మా వాళ్ళు అయితే గోవిందా చూసారా ఓల్డ్ కప్పులు చూసారా మంచిగా పట్టుకుని పని వెళ్తున్నారు
గోవిందా గోవిందా. లైక్ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి నెక్స్ట్ బయటికి వెళ్ళాకే స్టార్ట్ చేస్తాను. గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాము. దర్శనం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాసుదేవ్. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు లేదు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు చూసారా, అటువంటి ఎక్స్పీరియన్సెస్ లో ఇది ఒకటి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒక వీకెండ్ ఇలా ప్లాన్ చేయండి, తప్పకుండా ప్లాన్ చేయండి. చాలా బాగుంది. లైక్ మేము వచ్చిన రూట్ కానీ అండ్ ఇక్కడ దర్శనం కానీ, దర్శనం జరిగే విధానం కానీ మొత్తం అంతా చాలా బాగుంది. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడే ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ లైక్ నరసింహస్వామి స్వయంగా వెలిచారంట. సో ఎప్పుడంటే లైక్ హిరణ్యకశిపుడు అండ్ జలాసురుడు ఉంటారు కదా, సో ఆ రాక్షసుల్ని అంతం చేసిన తర్వాత ఇక్కడైతే నరసింహస్వామి కొలువు తీరారంట. సో ఇక్కడ ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ క్షేత్ర జరణి నరసింహ దేవస్థానం. సో జరణి అంటే మీనింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అని అర్థం. సో ఇక్కడ ఎప్పుడు నిత్యం వాటర్ ప్రవహిస్తూనే ఉంటుందంట. లైక్ మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే మొత్తం లైక్ స్నానం చేసి వెళ్తున్నట్టు ఉంటుంది అది. మీరు నాకు తెలిసి బయట స్నానం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లోపలికి టెంపుల్లోకి వన్స్ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు స్నానం చేసే దేవుణ్ణి దర్శించుకుంటారు, అంత వాటర్ ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు లైక్ మీరు హైట్తో ఇది లేకుండా మీరు ఎంత హైట్ అన్నా ఉండనివ్వండి, మీకు మాత్రం ఓన్లీ చెస్ట్ వరకే వస్తుంది. నేను ఇందాక చూసా కదా, నేను దర్శనంకి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇంతే వచ్చింది, పెద్దోళ్ళకి ఇంతే వచ్చింది, ఇదే లెవెల్ ఆఫ్ హైట్ వాటర్ వచ్చింది. సో అదైతే చాలా అమేజింగ్ ఉంది. అండ్ చూసినట్టయితే లైక్ మొత్తం ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫోను లైక్ వీడియో ఏంటంటే మీరు వెళ్ళే దారంతా వీడియో తీసుకున్నా పర్లేదు, బట్ వన్స్ గర్భగుడి అంటారు చూసారా, ఆ ఏరియాకి వచ్చేసరికి మాత్రం లైక్ వీడియోస్ కానీ కెమెరా కానీ ఫోన్ నాట్ అలౌడ్. మీరు ఫోన్ పట్టుకోవచ్చు, బట్ వీడియో అయి తీయడానికి ఫొటోస్ అయి తీయడానికి అయితే వీల్లేదు. సో లైక్ ఎక్కడి వరకు అయితే పాసిబిలిటీ ఉందో అక్కడి వరకు అయితే నేను వీడియో తీశాను. అండ్ ఇంకొచ్చేసరికి ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. సో బయటికి వెళ్ళి తినేసి లైక్ బీదర్ ఫోర్ట్ అయితే ఉంది, ఆ ఫోర్ట్ కూడా ఒకసారి చూసేసి చూద్దాం ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చెక్అవుట్ చేద్దాము. సో మా వాళ్ళు అయితే లగేజ్ తీసుకోవడానికి వెళ్ళాడు. మా వాడు ఇప్పుడు తొత్తర పని చేశాడంట, కీ పోగొట్టేశాడంట, వాటర్లో పోయింది కీ. సో దాని గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళు అయితే. చూడాలి ఆవిడ ఏమంటుందో. ఎందాడ బ్యాగ్లో ఇచ్చేటప్పుడే చెప్పింది కీ జాగ్రత్త అని చెప్పేసి, మనోడు అదే పోగొట్టాడు వెళ్ళి. చూడాలి. యా అందరూ ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయడం.